క్రైస్తవ ముఖ్యమంత్రి అన్నారు కదా, క్రైస్తవులకి ఏమి చేయలేదు ఆయన. గుర్తుపెట్టుకో, క్రైస్తవులకి చర్చలు కట్టడాలు, పెద్ద చర్చ కట్టే ఏంటి ఇదిగో క్రైస్తవులకి ఇది కట్టానని చెప్పి క్రైస్తవుల దగ్గరికి ఓట్లు అడ్డానికి ఆయన రావడానికే వీలు లేదు. చాలా వరకు వేయలేదు, ఎందుకంటే క్రైస్తవులకి ఏమీ చేయలేదు. క్రైస్తవులుగా పట్టించుకోలేదు. క్రైస్తవ ఓట్లే చాలా వరకు జగన్కి పడలేదురా. చెప్పరా, చెప్పు, వింటున్నాం కదా, ఏమైనా చెప్తావు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకి ఏమీ చేయలేదా? పాస్టర్లకు 10,000 జీతాలు ఇస్తానంటాం, ఏమీ చేయకపోవటమే. ఆ జీతాలు ఇవ్వటం కోసం అసలు బీసీసీ సర్టిఫికెట్ అవసరంలా, థియాలజీ సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పేసి తీసేయటం, రూల్స్ని మార్చేయటం, ఇవన్నీ కూడా క్రైస్తవులకి ఏమీ చేయనట్టే. తాను స్వయంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి చర్చి కట్టడానికి టెండర్లు పిలవటం, ఏమీ చేయనట్టే. 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1,00,00,000 చొప్పున చర్చిల అభివృద్ధి కోసం అని చెప్పేసి కేటాయించడం, ఏమీ చేయనట్టే. 40,000తో హోలీ ల్యాండ్స్కి వెళ్ళే వాళ్ళ ఫీజుని 70,000కి పెంచడం, అదే సబ్సిడీల్ని, ఏమీ చేయనట్టే. ఒరే, ఇన్ని చేసిన తర్వాతే నువ్వు మాకేమీ చేయలేదని ఏడుస్తున్నావు అంటే అసలు మీ క్రైస్తవులు గొంతెమ్మ కోరికలు ఈ లెక్కన ఏ రేంజ్లో ఉండుంటాయంటావు?